విద్యాలయాల విద్యార్థుల ఫోరం ఈరోజు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకలు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి డిమాండ్ల పరిష్కారం దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడిన భాగస్వామ్యం పంచుకున్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఫోరం చేపట్టే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుంది, అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మనందరూ చప్పట్ల ద్వారా. అదేవిధంగా మనకు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు మన మంత్రి దగ్గరికి తీసుకెళ్లిన క్రమంలో మనకు మీడియేషన్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం కావచ్చు, మంత్రి గారు నాకు మధ్యలోనే మొన్న మాట్లాడినరు ఈ విషయం గురించి పరిష్కారం వైపు నడుస్తున్నామన్నాడు. ఇంకొక ఆలస్యం చేయకండి, ఇంకొక 2-3 రోజులు చూడండి సార్ అని చెప్పడం జరిగింది. సో ఇంకొక 2-3 రోజులు వేచి చూసే దూరంలో మన భవిష్యత్ కార్యాచరణని కొంచెం సమీక్షించుకుందామని కూడా నేను ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక 2-3 రోజులు భవిష్యత్ కార్యాచరణ ప్రవేశించుకోండి. మూడవది, ఇక్కడ అందరి సభ్యుల అభిప్రాయాల వెలిపించిన దాని ప్రకారం అందరి ఏకాభిప్రాయం ప్రకారం ఇక్కడ దూరంగా ఉన్న ఉదయ్ టీం కొమరమల్లు నుంచి మొదలంటే మన దగ్గరున్న ప్రతి ఒక్క వ్యక్తి కానీ సంఘం కానీ మీరు ఎంతమందితో మీరు చెప్తారో చెప్పండి, నన్ను మాట్లాడించే ప్రయత్నం చేస్తే నేను మాట్లాడిస్తాను. మన అశోక్ గారు చెప్పినట్టు ఒక సెమినార్ రూపకంగా వానికి వస్తుంది, అది మనందరి కలయికగా వానికి వస్తుంది. ఎందుకంటే అసలు నేను 2-3 సార్లు అనుకున్నాం ఒక 2 రోజులు కార్యాచరణ. మీకు తెలియదు కానీ చాలా విషయాలు చెప్పడానికి రాదు, చెప్పడానికి సందర్భం కూడా రాదు, వచ్చినప్పుడు చెప్పడానికి కూడా రాదు. శేఖర్ మేమంతా అసలు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరినీ కలపడానికి. చాలామంది అనుకుంటున్నారు అన్న మాట్లాడతలేడనో లేకపోతే అన్న మాట్లాడాలనో. నేను పొద్దులేసి చేసే పనే అది. ఇప్పుడు ఇంకా దానికి వేరే మాట లేదు. కాబట్టి ఇటు సెమినార్ రూపకంగా కావచ్చు లేదా మన అందరి కలయికగా కావచ్చు, మన దూరంగా ఉన్న ప్రభాకర్ నల్గొండ కావచ్చు, సూర్యాపేట నయము, వరంగల్ మున్న కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా సరే, జిల్లాల నుంచి ఉన్నా సరే, మనం రాష్ట్ర స్థాయి సంఘాలం అయినా సరే, మీకు జిల్లాల నేపథ్యం ఉంది కాబట్టి ఇక్కడ మడుగుజ్జుల సంఘం సైదులు కావచ్చు, ఆ సంఘం తరఫున ధనమ కావచ్చు, మహిళా సమాజం తరఫున ఇంకోరు కావచ్చు, సమైక్యుల తరఫున పాండు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మనకున్నాయి. అందరినీ నేపథ్యం చేద్దాం. లేకపోతే మీరే ఒక లిస్టు క్రోడీకరించుకోండి. ఉద్యమం మనది. నేనే అందరం కలిసి ఒక పని చేద్దామని చెప్పండి. ఏం చేద్దాం? మీరందరూ కలిసి ఒక సమిష్టి నాయకత్వాన్ని, మీరు ఎవరన్నా నాయకత్వాన్ని మొదలు పెడితే నేను కార్యకర్తలు ఎక్కుంటాను. మీకు అది తెలియదు. నేను ఒక సీనియర్ కార్యకర్తను అనుకోండి, ఒక పాత కార్యకర్తను అనుకోండి, నేను గౌరవంగా ఉంటా, మీ అందరు గౌరవంగా సహకరిస్తాం, ఏదంటే చేస్తా. కానీ ఒక్క వికలాంగుడు కూడా ఇవాళ రోడ్డు మీద ఉండడానికి వీల్లేదు, ఆగం కావడానికి వీల్లేదు. ఇది మాత్రం నగ్న సత్యం, ఇది ఖచ్చితత్వం, ఇది బరాబర్ చెప్తున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆగం బతుకులలో ఉన్నారు. పెళ్ళిళ్ళు కాక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఉండి రకరకాలుగా డిస్క్రిమినేషన్కు, అగౌరవానికి మాట్లాడుతున్నారు, గురవుతున్నారు. నేను ఇంకా మాట్లాడిందే మాట్లాడినట్టు ఉంటుంది. అంత ఎవరు రావట్లేదు, ఎవరు వేస్తారడానికి కడుపంట అనుకోవాలా. ఎక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో ఉండి నగరకాల నుంచి వచ్చిండు మన మీటింగ్కి, ఎంఏ చేసి. అతను ఎవరు పిలుస్తా రాలేదు, లేకపోతే నాగభూషణ మన మీటింగ్ పెడుతున్నా నేను ఏదో ఓటేస్తే గెలుస్తాడని చెప్పి రాలి. అదే ఈ విధంగానన్నా మన సమస్య ఏమైనా పరిష్కారం చెప్పబడుతుందేమని. ఇది అందరికీ ఎగ్జాంపుల్ కావాలా. ఇందాక మాధవి మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పింది, నేను వెళ్తే అట్లా డిస్క్రిమినేషన్ ఉంది, మనం అందరం కలిస్తే మనకి ఏమైనా సమస్య గట్టెక్కుతుందేమని. ఇదే మనకు ఆదర్శం కాదు తప్ప మనకి ఇంకేదో కిరీటాలు పడతాయని కాదు, ఇంకేదో ఎవరు చెప్తారని కాదు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని ఉద్దేశం కోరుకునేది కాదు. దీని పేరే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. మేనిఫెస్టో అమలు అయితే సాధన సమితి ఉండదు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు అయిందంటే సాధన సమితి ఉండదు. ఇంకేదైనా సమస్య ఉంటే అది వేరే సంగతి. సో ఇదే బరాబర్ చదువుకు విజ్ఞత కలిగిన వాళ్ళు కావచ్చు, విజ్ఞత తెలుసుకోవాల్సిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇది గుడి పెట్టుకొని విశాల దృక్పథంతో, సుదూర లక్ష్యంతో ఆడియన్స్గా చెప్తున్నా, చెల్లో గాంధీ భవన్ పెట్టుకుందాం త్వరలో. చూద్దాం. అదే మన కోదండరామ్ సార్ 2-3 రోజులు టైం ఇచ్చిండు మనకు. అదే సమయంలో మనం ఇంకా కూడా సమీకరించుకోవాల్సింది. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నీ బండి బాగలేదు, నా బండి బాగలేదు, ఇంకెవరి బండి బాగలేదు, నీళ్లు లేవు, పాలు లేవు, మజ్జిగ లేదు, బండి ఉన్న పెట్రోల్ లేదు, కడుపులో ఇవన్నీ అన్నం లేదు. నిజంగా ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఉపేంద్ర ఎక్కడి నుంచి, అన్నది కూడా నుంచి వచ్చిండు. మాట చెప్తున్నాను నేను, నడిచి మాకు బ్యాక్ పెయిన్.
నాగేశ్వరరావు గారికి నిన్న మొన్న కొంచెం అనారోగ్యంగా ఉన్నాడట, సరే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నాడు, అది వేరే సంగతి. రకరకాల సమస్యలు. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి. నేను ఎంత ఓపికతోనున్నా ఎవరేమన్నా నాకు బాధ లేదు. నాకు లక్ష్యం ఒకటే, నాకు కళ్ళెదురు కాపడుతుంది. వెనకటి నుంచి అయినా అంతే, ఇవాళైనా అంతే. నేను లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళేవాడిని. దాని ద్వారా మీరు అందరు లబ్ధి పొందారని నేను ఆశిస్తున్నా. త్వరలో ఒక సెమినార్కి మాత్రం ప్రయత్నం చేద్దాం. ఆ సెమినారు మల్టిపుల్గా ఉండేటట్టుగా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. మనకున్న అవకాశాలని, పరిస్థితులను బట్టి సమీక్షించుకొని చేద్దాం. ఇటు చట్టం మీద అవగాహన, ఎట్ ద సేమ్ టైం సంఘాల కలయిక సమన్వయం రావాలా. ఇదే తీర్మానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నుంచి మెసేజ్ ఏం పోవాలంటే, దశాబ్ద ఉత్సవాల సందర్భంగా సంవత్సర కాలం మీ అందరి నుంచి సోషల్ మీడియాలో ఏమైనా మెసేజ్ అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరాంత మళ్ళీ ఏప్రిల్ 19 వరకు నిర్విరామంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అదేవిధంగా శాఖలో ప్రతి శాఖ కూడా ప్రతి శాఖ 1 కోటి రూపాయలు కేటాయించుకోవాలి. ప్రతి జిల్లా 1 కోటి రూపాయలు కేటాయించుకొని ఇది ముందుకు తీసుకెళ్ళాలని మీ ప్రసంగాలలో కావచ్చు, మీ ప్రకటనలలో కావచ్చు, ఇదే మెసేజ్ని సభ్య సమాజానికి పంపండి. త్వరలో 2-3 రోజుల తర్వాత కార్యాచరణ మనం అనుకుందాం, మళ్ళీ మనం మాట్లాడుకుని సమీక్షించుకుందాం. ఈ లోపల సెమినార్ కూడా ఎప్పుడు నిర్వహించాలని ప్లాన్ చేసుకుందాం. ఆ సెమినారే ఫైనల్గా మన సంఘాల కలయికకు చట్టం మీద అవగాహనకు పనికొస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా దానికి నాంది అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై దివ్య.